హలో అండి. ముస్లిం మిత్రులందరికీ రంజాన్ శుభాకాంక్షలు. నాకైతే ముస్లిం ఫ్రెండ్స్ ఎక్కువగానే ఉన్నారండి. ఈ వీడియో ద్వారా వాళ్ళకైతే రంజాన్ శుభాకాంక్షలు తెలపాలని చెప్పేసి ఇలా చెప్తున్నాను. అందరికీ కూడా మార్నింగే పర్సనల్ వాట్సాప్ ద్వారా వాళ్ళకైతే శుభాకాంక్షలు తెలియజేశానండి. నేను కూడా పండుగలు జరుపుకునేటప్పుడు వాళ్ళు కూడా నాకు పర్సనల్గా వాట్సాప్ ద్వారా శుభాకాంక్షలు అయితే తెలియజేస్తారండి. ఇంకా ఫ్లిప్కార్ట్లో కిచెన్ ఐటమ్ ఒకటి ఆర్డర్ పెట్టానండి. అది ఈరోజు వచ్చింది, చూపిస్తాను చూడండి ఏం పెట్టానో. ఇదండి. ఏంటి ఇది అనుకుంటున్నారా? వినోద్ ఇంటెలిజెంట్ కుక్వేర్ ప్లాటినం కడాయి అండి ఇది. ఇంక ఇదైతే 24 సెంటీమీటర్స్ అంటే 2.5 లీటర్ల కెపాసిటీ బేర్ చేసే కడాయి అండి ఇది. ఇంకా దీన్ని గ్యాస్ మీదే కాకుండా ఇండక్షన్ స్టవ్ పైన కూడా వండుకోవచ్చండి. ఇంకా నార్మల్ వాష్ చేసుకోవచ్చు, లేదా డిష్ వాషర్లో వేసి కూడా దీన్ని క్లీన్ చేసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి ఇందులో ఇచ్చారు. ఇంకా దీన్ని యూజ్ చేసిన తర్వాత ఏదో ఒక వీడియోలో తర్వాత దీని గురించి రివ్యూ కూడా చెప్తాను ఎలా ఉండింది అని. ఇంకా ఇందులో ఏమని ఇన్స్ట్రక్షన్ చేశారంటే అవెన్ సేఫర్ అని కూడా చెప్పారు. ఇంకా అప్పుడప్పుడు కూరలు చేసేటప్పుడు కింద అయితే బాగా అడుగంటుతుంది కదండి, మనం చేతితో దిద్దేటప్పుడు కూడా చాలా చేతులు అయితే నొప్పిస్తాయి కదా. ఇంకా దీంట్లో అయితే అడుగంటినా కూడా చాలా త్వరగా అయితే పోతుంది. తర్వాత వచ్చేసి బ్లాక్గా కాదని చెప్పేసి చెప్తుంటే నేను కూడా ఒకటైతే ఆర్డర్ పెట్టుకున్నాను. ఇంకా దీని కాస్ట్ కూడా పైనే ట్యాగ్ చేసి పెట్టాను చూడండి ఎంత కాస్ట్ అనేది. కర్బూజకాయ ముక్కలండి ఇవి. దీంట్లోకి చక్కెర వేసుకొని తినడం చాలా చాలా ఇష్టం నాకు. చూడండి ఇలా వేసుకొని తింటున్నాను నేను. కర్బూజకాయ పండ్లు ఎప్పుడు వచ్చినా కూడా నేనైతే ఇలా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత దానిపైన చక్కెర వేసుకొని తింటాను. ఇలా వేసుకొని తింటుంటే మా హస్బెండ్ మా అబ్బాయి నవ్విస్తున్నారనమాట, ఎవరైనా చక్కెర వేసుకొని తింటారా దానిపైకి అని. నాకు ఇలాగే తినడం ఇష్టం. మరి మీకు ఎంతమందికి ఇలా తినడం ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ కాలంలో కర్బూజకాయలు చాలా ఎక్కువగా వస్తాయి కదండి. సో ఎప్పుడన్నా ఇలా తెచ్చుకున్నప్పుడు ఖచ్చితంగా దానిపైకి అయితే చక్కెర వేసుకొని తింటాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మరి. ఇంకా ఈ సీజన్ అంతా కూడా వాటర్తో కూడినటువంటి పండ్లు తింటే చాలా హెల్తీగా ఉంటాం కదండి. మా ఇంట్లో అయితే ఎక్కువగానే తెచ్చుకుంటాంలేండి. ఇక మా హస్బెండ్ నేను ఇద్దరము ఈవినింగ్ చాలా ఫ్రీగా ఉంటాం కాబట్టి ఆ టైంలో అయితే కట్ చేసుకొని తింటామండి. ఇంకా మా తాడిపత్రికి చుట్టుపక్కల అంతా కూడా పల్లెలే కాబట్టి ఎక్కువ మొత్తంలో అయితే మార్కెట్లోకి అయితే వస్తాయండి. అందుకని ఎప్పుడు మార్కెట్కి పోయినా కూడా మా హస్బెండ్ అయితే ఎక్కువగానే తీసుకొస్తుంటారనమాట. ఈ కర్బూజకాయలు కావచ్చు, లేదా వాటర్ మిలన్స్ కావచ్చు. ఇంకా రోడ్లలోనే మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదనమాట. రోడ్లలోనే ట్రక్కుల్లోనూ ట్రాక్టర్లలోనూ ఇలా అమ్ముతుంటారనమాట. ఇంకా మార్కెట్లో కంటే కూడా చాలా తక్కువ కాస్ట్కి అయితే ఇస్తారు. రైతులకి పాపం ఏ విధమైన లాభము ఉండదని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఇంకా ఈరోజు అయితే రంజాన్ కదండి, అందుకనే నేను కూడా ఇంట్లో అయితే మటన్ తెప్పించాను అనమాట. మా ఇంటి చుట్టుపక్కలంతా ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. అర్లీ మార్నింగ్ అయితే ఇంత ప్రశాంతంగా ఉంటుంది చూడండి. ఇల్లంతా కూడా నీట్గా మాప్ పెట్టేసుకొని అర్లీ మార్నింగ్ ఈ విధంగా పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి నాకు. ఇంకా ఇంటి ముందర అయితే ఖచ్చితంగా ముగ్గులు అయితే పెట్టిన తర్వాతనే ఇంట్లో వంట అయితే స్టార్ట్ చేస్తానన్నమాట. సో ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. ఇలా పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది కదండి ఇంటి ముందర. తర్వాతనే నేను వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ చపాతీకి ఈ విధంగా పిండి అయితే తడపాలని చెప్పేసి చూడండి పిండి అంతా ఇంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నాను. 5 కేజీల ఆటా పిండిని అయితే తెప్పిస్తానండి. చూడండి ఆ విధంగా నాకు ఎంత కావాలో అంత క్వాంటిటీ అయితే వేసుకున్న తర్వాత ఉప్పు అందులోకి పాలు అయితే వేసి కలిపేస్తానండి. ఎందుకంటే చపాతీలు చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. ఆ విధంగా పాలు వేసుకొని కలిపేస్తామంటే ఫస్ట్ పిండి అంతా నీట్గా మిక్స్ చేసి పక్కన పెట్టేసామంటే ఒక హాఫ్ అన్ అవర్ అన్న అలాగా నానిందంటే మాత్రం చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి కదండి. చూడండి ఈ విధంగా అంతా మిక్స్ చేసేసుకొని ఇంకా లిడ్ క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఫస్ట్. ఇంకా ఈరోజు అయితే రంజాన్ కదండి, అసలు మటన్ దొరుకుతుందో లేదో అనుకొని తనకైతే చెప్పానమాట. దొరకకపోతే చికెన్ అన్నా తీసుకొని రమ్మని చెప్పాను. కాకపోతే చాలా వెయిట్ చేసిన తర్వాత మటన్ అయితే దొరికింది. ఎందుకంటే ఈరోజు చాలా రష్ ఉంటారనమాట. పొట్టేళ్ళు కూడా మా ఇంటికి దగ్గరలోనే కోస్తారు, కానీ చాలా చాలా రద్దీగా ఉంటారనమాట. ఇలా పండుగలు ఉన్నప్పుడు ఎక్కువ రద్దీగా ఉంటారండి. ఈరోజు రంజాన్ కాబట్టి ఇంకా ముస్లిం సోదరులందరూ కూడా మటన్ చికెన్తోనే ఈరోజైతే ఫెస్టివల్ జరుపుతారు కాబట్టి ఈ విధమైన రద్దీని అయితే చూస్తామండి అన్ని చోట్ల. లేకుంటే అంత పెద్దగా ఏం రద్దీ ఉండరు. ఇంకా మటన్ కూర చేసేటప్పుడు చూడండి ఈ విధంగా పసుపు ఉప్పు వేసి వాటర్ అయితే పోసేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 10 విజిల్లు అయితే ఇస్తానండి. ఎందుకంటే మటన్ బాగా ఉడకాలి. చాలా త్వరగా ఉడకడానికి ఈ విధమైన టెక్నిక్ అయితే నేను ఫాలో అవుతానండి. ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను. స్టవ్ని నైటే క్లీన్ చేసుకుంటాను కాబట్టి ఈ విధంగా త్వరగా చేసుకోవచ్చు అనమాట.
ఇందులోకి మసాలా చూడండి, తెల్లగడ్డ ఎర్రగడ్డ వేసాను, అల్లము కొత్తిమీర కొబ్బరి కూడా వేసాను, యాలక్కలు స్టార్ పువ్వు చెక్క లవంగాలు కొద్దిగా కొత్తిమీర చూడండి ఇంత క్వాంటిటీ అయితే తీసుకున్నాను. అంతటినీ మిక్సీలోకి వేసి నీట్గా గ్రైండ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మాకు ఈ తాడిపత్రిలో చాలామంది ముస్లిమ్స్ ఉంటారండి, అందుకనే రంజాన్ చాలా బాగా చేసుకుంటారనమాట మా ఊర్లో. ఇందులోకి ఒక స్పూన్ వరకు ధనియాల పొడి అయితే వేస్తున్నాను చూడండి. ఇలా వేసిన తర్వాత అంతటినీ నీట్గా గ్రైండ్ చేసుకుంటున్నా. ఇంకా మా తాడిపత్రిలో దర్గాల దగ్గర అయితే ఎక్కువ మొత్తంలో అన్నదాన కార్యక్రమాలు అయితే నిర్వహిస్తారండి. ఈరోజు సంవత్సరానికి ఒక రోజు వచ్చేటువంటి పెద్ద పండుగ కాబట్టి ముస్లిమ్స్ చాలా ఘనంగా అయితే జరుపుకుంటారండి ఈరోజు. ఇంకా మసాలా అంతా కూడా బౌల్లోకి తీసేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ మటన్ కూడా ఉడికిపోయింది. ఈ విధంగా స్ట్రైనర్లోకి వేసేస్తానండి. అస్సలు వాటర్ ఉండకోకుండా ఈ విధంగా నీట్గా స్ట్రైన్ చేస్తుంది. చూడండి, ఒక కడాయి పెట్టేసిన తర్వాత అందులోకి ఆయిల్ వేసేసి కొద్దిగా కరివేపాకు, నిలువుగా కట్ చేసుకునేటువంటి ఆనియన్స్ అయితే వేసాను. ఇప్పుడైతే నేను చూడండి ఈ విధంగా వేస్తానన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల నాకు చాలా త్వరగా అయితే అవుతుందండి కూర. ఇదండి పసుపు కూడా వేసాను. ముందే మటన్ ఉడకబెట్టేసుకుంటాను కాబట్టి కూర అయితే చాలా స్పీడ్గా అవుతుంది. కారం అయితే మా ఇంట్లో ఎంత తింటామో అంత కారం పొడి అయితే వేస్తున్నాను. 2 స్పూన్ల కారం అయితే యూస్ చేశానండి. అంతటినీ చూడండి ఇలా కలిపేసుకుంటున్నాను. ఇంకా ఇలానే వదిలేసానంటే మటన్ ఫ్రై అయితే చాలా టేస్టీగా తయారవుతుంది. కాకపోతే ఈరోజు మాకు చపాతీలకి గ్రేవీ కావాలి కాబట్టి కొద్దిగా మసాలా యూస్ చేసి నేనైతే కూర తయారు చేసుకుంటున్నాను. ఇంకా ఇందులోకి తగినంత రాళ్ళ ఉప్పునైతే వేస్తున్నాను చూడండి. మటన్ కూర మీరు కూడా ఇలాగనే చేసుకుంటారా? చేస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. టమోటా అయితే ఖచ్చితంగా వేస్తానండి, మా ఇంట్లో చాలా టేస్ట్ ఉంటుందని చెప్పేసి ఇలా చేస్తాను నేను. ఇక్కడైతే ఒక 2 టమోటాలు అయితే కట్ చేసుకొని ఈ విధంగా వేసిన తర్వాత అంతటినీ కలిపేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేస్తున్నాను చూడండి. మటన్ ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు సగం మసాలా అయితే వేస్తున్నానండి. మిగిలిన సగం అయితే పలావ్ చేద్దామని చెప్పేసి అలా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా వేసిన దాన్ని అంతటినీ కొద్దిసేపు అయితే ఒక 2 నిమిషాల పాటు అలా వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకోవడం వల్ల మసాలా ముక్కలకంతా బాగా పట్టేస్తుంది. ఇంక ఇలా కలిపేసుకున్న తర్వాత లిడ్ అయితే క్లోజ్ చేసి ఒక 2 నిమిషాల పాటు అలా వదిలేస్తానండి. తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి ఇలాగ ఉందన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే నేనైతే వాటర్ని అయితే వేస్తాను. ఇంకా ఇది మటన్ స్టాక్ అంతా కూడా అందులోకే వేసేసాను. ఇంకా వేసిన తర్వాత చూడండి ఇలా కలిపేసుకోవాలా. ఇలా కలిపేసి కొద్దిసేపు అలా ఉడికించినామంటే చాలా టేస్టీ అయినటువంటి మటన్ కూర అయితే రెడీ అవుతుందండి. మీలో ఎంతమందికి మటన్ కూర చపాతీ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నప్పుడు వచ్చినటువంటి మసాలా వాటర్ ఉంటుంది కదండి, అది కూడా వేసానమాట. నాకు ఇంకా కొద్దిగా లిక్విడ్ కన్సిస్టెన్సీ కావాలి కాబట్టి ఈ విధంగా అయితే వేసాను. ఫైనల్కి అయితే చూడండి కూర ఈ విధంగా ఉండింది. ఇంకొక సైడు చపాతీలు అయితే చేస్తున్నానండి. చపాతీలన్నీ ఒకసారి ఆ విధంగా తిక్కేసుకొని దొండి ఈ విధంగా 1 by 1 అయితే కాలుస్తున్నాను నేను. ఇంకా అన్ని చపాతీలని ఒకేసారి తిక్కేసుకున్నానంటే కాల్చడం చాలా తేలికైతే అవుతుందండి. ఇంకా ఈరోజు అయితే మాకు హాలిడే కాబట్టి ఇంకా హ్యాపీగా ఈ విధంగా చేసేసుకొని మా బ్రేక్ఫాస్ట్కి అయితే చపాతీలు తర్వాత మటన్ కూర అయితే చేసుకున్నామండి. ఇంకా లేదు స్కూల్ ఉందంటే హడావిడిగా ఉంటుందన్నమాట. మాకైతే తాడిపత్రిలో ఎండలు మామూలుగా లేవు, చాలా చాలా హీట్గా అయితే ఉందండి బయట. మాకు ఈ తాడిపత్రి చుట్టుపక్కలంతా బండల ఫ్యాక్టరీలు ఉండడం వల్ల చాలా చాలా హీట్గా ఉంటుంది. మీలో ఎంతమంది చపాతీలు నాలాగే చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీరు కూడా నాలాగానే చపాతీలన్నీ ఒకేసారి తిక్కేసుకొని ఈ విధంగా కాలుస్తుంటారా? చూడండి స్టవ్ పైన ఒక పక్క కూర అయితే ఇంకా ఉడుకుతూ ఉంది, ఇంకా ఒక పక్క అయితే చపాతీలన్నీ ఈ విధంగా కాల్చేస్తున్నాను. ఇలాగ చేస్తానన్నమాట నేను. ఇంకా ఈ విధంగా చేయడం వల్లనే బ్రేక్ఫాస్ట్ అయితే చాలా త్వరగా అయితే తయారవుతుందండి. చూడండి చపాతీలన్నీ ఎలా పొంగుతున్నాయో. చపాతీ పిండిలోకి కొద్దిగా పాలు పోసుకొని కలిపేసి ఒక 20 నిమిషాల పాటు అలా వదిలేస్తున్నామంటే చపాతీలు కూడా చాలా చాలా స్మూత్గా అయితే ఉంటాయండి. చూడండి అన్నిటినీ ఈ విధంగా అయితే కాల్ చేశాను. చూడండి ఒక్కసారి ఈ విధంగా చూడండి చాలా స్మూత్గా అయితే ఉన్నాయి. ఇంకా కూర అయితే ఒక సైడ్ రెడీ అయిపోయింది కాబట్టి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్కి అయితే చూడండి మటన్ కూర చపాతీలు, సైడ్ డిష్గా చూడండి ఆనియన్స్ కూడా పెట్టాను. ఇలాగనమాట ఇలాగ చేసుకున్నాను. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి. తర్వాత ఆఫ్టర్నూన్కి వచ్చేసి ఇంకా రైస్ పలావ్ చేశానండి. చూడండి ఈ విధంగా దాల్చిన చెక్క వేశాను, ఆ తర్వాత వచ్చేసి బిర్యానీ ఆకు వేశాను, చెక్క లవంగాలు వేసిన తర్వాత నిలువుగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చి అయితే ఫస్ట్ వేశానండి.
ఇంకా రైస్ స్పైసీగా కావాలంటే ఇంకొన్ని పచ్చిమిర్చి అయితే వేసుకోవచ్చు. ఆనియన్ కొద్దిగా ఎక్కువగా వేసుకొని చేసుకున్నామంటే పలావ్ చాలా టేస్టీగా అయితే కుదురుతుందండి. అన్ని ఆనియన్స్ ఈ విధంగా వేసిన తర్వాత కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుంటానండి నేను. ఇలాగ వచ్చిందంటే రైస్ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. అందుకనే ఇలా చేస్తాను. ఇంకా నేను కొన్న కడాయి గురించి మీకు ఏమైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఎవరైనా కొన్ని ఆల్రెడీ యూజ్ చేసింటారు కదా, వాళ్ళు చెప్పండి. ఒక గుప్పెడు పుదీనానైతే ఈ విధంగా వేసేసి అంతా కలిపేసుకున్నాను. మటన్ కూరలోకి వేయంగా మిగిలిన మసాలా అండి ఇది. దీంతో నేను ఈరోజైతే పలావ్ చేస్తున్నాను. ఇలాగ మసాలా సపరేట్గా మిక్సర్ జార్లో గ్రైండ్ చేసుకోకుండా ఒకేసారి చేసుకొని ఈ విధంగా పలావ్ కావచ్చు, లేదా చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు ఇలా వండేసుకోవచ్చండి. ఒక్కసారి గ్రైండ్ చేసుకున్న మసాలాని రెండింటికి యూజ్ చేస్తున్నా కాబట్టి నాకు చాలా టైం అయితే సేవ్ అవుతుందండి. ఇవి బాస్మతి రైస్ కాదు, మామూలు రైసే. ఒక ½ అవర్ ముందు నుంచే నానబెట్టేసానండి. చూడండి, అన్నిటినీ ఈ విధంగా వేసిన తర్వాత మసాలాలో కొద్దిసేపు అలా వేయించేస్తాను నేను ఫస్ట్. ఇదండి ఈ విధంగా అనమాట. ఇలాగ ఒక 2 నిమిషాలు అలా వేయించిన తర్వాత ఇందులోకే టమోటాలు వేస్తానండి నేను. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. చూడండి, ఒక 2 టమోటాలు అయితే వేసాను. ఇలా కలిపేసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసిన తర్వాత 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ని అయితే వేస్తానండి. ఇంత గ్లాస్ బియ్యమే తీసుకున్నాను కాబట్టి 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ అయితే ఇలాగా యూజ్ చేస్తున్నాను. ఇంకా అలా కరెక్ట్గా యూజ్ చేసినామంటే రైస్ అయితే చాలా పొడి పొడిగా ఉంటుందండి. పలావ్ చేయడం రాని వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ వీడియోని చూస్తూ ఒక్కసారి అయితే చేసి చూడండి. చాలా టేస్టీగా ఉన్నటువంటి పలావ్ అయితే రెడీ అవుతుంది. పైన చూడండి ఈ విధంగా కొత్తిమీర కూడా వేసేసి ఒక్కసారి కలిపేసుకొని తగినంత ఉప్పు అయితే వేస్తున్నాను ఇక్కడ. కలిపేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఉడికిచ్చేసామంటే రెడీ అయిపోతుందండి పలావ్. చూడండి, ఇంకా కొద్దిసేపు అలా ఉడికిందంటే ఇంకా రెడీ అవుతుంది. చాలా పొడి పొడిలాడుతా చూడండి ఇలాగ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.